3/1/26 ఈవినింగ్ 5:30, 6 ఆ టైంలో మైనర్ గర్ల్ని కిడ్నాప్ జరిగిందనే ఒక మైనర్ గర్ల్ యొక్క మదర్ మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, వాళ్ళ మైనర్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కరాటే బ్లాక్ బెల్ట్ చేస్తుంది. ఆ అబ్బాయి తీసుకెళ్ళిన అబ్బాయి వీళ్ళిద్దరికి లవ్ అఫైర్ ఉంది. రవితేజ అనే కుర్రవాడు లవ్ అఫైర్ ఉండటం వల్ల ఆ అమ్మాయి ఇంట్లో ఉండటం, ఈ అబ్బాయి యొక్క స్నేహితులను తీసుకుని విజయవాడకు చెందిన ఒక 8 మందిని తీసుకుని 3 బైకుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. గతంలో పరిచయం ఉండబట్టే ఇతను వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళడంతో ఆ అమ్మాయి పిలవంగా ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళడం జరిగింది. సరే, అంటే సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూస్తున్నాం బైకుల మీద రావడం, ఇంట్లోకి వెళ్ళడం, అంతే వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కొంత దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పేరెంట్స్కి వీళ్ళకి స్ట్రగుల్ జరిగినమాట వాస్తవం. అది సీసీ ఫుటేజ్లో మేము కూడా దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మదర్ని నెట్టడం జరిగింది. ఆ రికార్డులో సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయ్యింది. సరే, తర్వాత ఎటు వెళ్ళారు సార్ వీళ్ళు ఇక్కడి నుంచి నేషనల్ హైవేకి వెళ్ళి అక్కడి నుంచి సెక్రటేరియట్ వైపుకి తుళ్ళూరు వైపు వెళ్ళారని తెలిసింది. సరే, అంటే ఇద్దరి మధ్యన ఏమైనా లవ్ అఫైర్ ఉందా? అసలు ఏం చేద్దాం అనుకున్నాం? వీళ్ళిద్దరి మధ్య గతంలో లవ్ అఫైర్ ఉండటం కారణం వల్లనే ఇన్సిడెంట్ జరిగింది. వీళ్ళు కరాటే దగ్గర వీళ్ళిద్దరికి పరిచయం కరాటే నేర్చుకునే దగ్గర వీళ్ళిద్దరికి పరిచయం ఉంది. అంటే ఎటువంటి కేసులు కట్టారు సార్ ప్రస్తుతం వీళ్ళు? దీనిలో మైనర్ గర్ల్ని తీసుకెళ్ళటం నేరం కనుక కిడ్నాప్ కేసు 12 పోస్కో కింద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఆ కిడ్నాప్ కేసు ఫోక్సో కేసు అంటున్నారు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ వర్తిస్తుందా ప్రస్తుతం వీటికి సంబంధించిన సెక్షన్? అమ్మాయి ఇష్టపూరితంగా వెళ్ళినా కానీ మైనర్ గర్ల్ కాబట్టి ఇది కిడ్నాప్ 12 పోస్కో వస్తుంది. అంటే మిగిలిన వాళ్ళు, అంటే ప్రస్తుతం రవితేజని అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే మిగతా కిడ్నాప్ సంబంధించినటువంటి మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నారా? వాళ్ళు ఎక్కడ? ఇప్పుడు రవితేజ మా అదుపులో తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళ యొక్క స్నేహితుల కోసం కూడా మా వాళ్ళు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ సెర్చింగ్లో ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో అదుపులో తీసుకుంటారు. ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే చదువుకునే వయసులో చదువుకోకుండా ప్రేమ వ్యవహారం, అంటే మైనర్ బాలిక, అతనేమో ఆల్రెడీ కరాటే మాస్టర్, అంటే ప్రేమ వ్యవహారం నడుపుతున్నారంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్? మైనర్ గాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకోవడానికి లేదు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. యూత్ ఎవరైనా మైనర్ గాళ్ళ జోలికి వెళ్ళినా, వాళ్ళతో సెక్సువల్గా హెరాస్మెంట్ చేసినా, ఈవిటీజింగ్ చేసినా వాళ్ళ మీద కఠిన చట్టాలు నమోదు చేయడం జరుగుతుంది.